టీనేజర్స్ 18+, సారీ 15+, ఎందుకంటే అంత జందిస్ 15+ అంతే. 10th నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో పిల్లలు ఎట్లా తయారయ్యారు తెలుసా? రీసెంట్ గా నేను ఒక షాప్ దగ్గరికి వెళ్ళిన, ఒక చిన్న షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ పిల్లలు ఉన్నారు, 2-3 పిల్లలు ఉన్నారు. మేబీ స్కూల్ నుంచి వచ్చి ఉంటారు, స్కూల్ కాలేజ్ నుంచి, అదే ఏజ్. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాన్వర్సేషన్ ఎట్లుందంటే నాకు చాలా నవ్వు వచ్చింది, అదేవిధంగా కోపం వచ్చింది. అక్కడి నుంచి వెనక్కి రావాల్సి వచ్చింది. ఆ విధంగా ఉన్నాయి వాళ్ళ మాటలు. దాంట్లో ఒకడు వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడింది నేను చెప్తున్నాను. అరే ఏమ్రా, రాత్రి రాలేదేమ్రా, వస్తున్నావు రాలేదు, నువ్వు వాట్సాప్ కాల్ చేస్తున్నావు, ఫోన్ చేస్తున్నావు, ఎత్తలేవేమ్రా నువ్వు, మరి ఎన్నిసార్లు ఫోన్ చేసినారా బాయ్, ఆఖరికి మీ అయ్యకు కూడా ఫోన్ చేద్దాం అనుకున్నారా, ఏ ఊకోరా బాయ్, మా అయ్యాడు వండుకోలేరా బాయ్, మేలుకున్నాడు, పెద్ద పరిశాన్ ఉందిరా మా అయ్య తోటి, పడుకోడు, నా కోసం చూస్తుంటాడు, దమా ఖరాబ్ అవుతుందిరా బాయ్. ఈ కాన్వర్సేషన్ జరిగింది. ఇట్లా అంటే అవతల వ్యక్తి పిల్లగాడు, వేరే పిల్లగాడిని మీ అయ్యగాడు, మీ అయ్య వల్ల ఈ కన్వర్సేషన్ జరుగుతున్నాయి. అంటే తండ్రికి రెస్పెక్ట్ ఇవ్వకుండా అవతల వ్యక్తి మాట్లాడుతున్నాడు, వీడు కూడా అదే ఫ్లోలో మాట్లాడుతున్నాడు, వాళ్ళ తండ్రి గురించి అదే మన ఏజ్ లో మన తండ్రి గురించి ఎవడన్నా ఒక్క మాట పల్లెత్తి మాట వంకరగా మాట్లాడితే ఆ పన్ను ఊడేదాకా కొట్టేటోళ్ళు. నిజంగా నేనైతే కొడతా, మీరు కూడా కొడతారు. తండ్రి గురించి కొడుకు ముందల అట్లా అగౌరవపరుస్తూ మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుందంటే పళ్ళు రాలగొడతాను కాదు, ఆ రాలగొట్టాల్సిన అంత కోపం వస్తుంటది, కంట్రోల్ చేసుకుంటుంటాం మనం. సో పిల్లలు ఈ విధంగా తయారయ్యారు. దానికి కారణం చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా, సినిమాలు, వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం, వాళ్ళు పెరిగే అట్మాస్ఫియర్, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, వీటన్నిటి వల్ల పిల్లలు చెడిపోతారు. చెడిపోవడం అంటే సభ్యత అనేది తెలియదు. వాని తండ్రిని వాడు తిడుతున్నాడు, రేపొద్దున కొన్ని సందర్భాలలో ఇవి కూడా తల్లిని కూడా తిడుతూ ఉంటారు. అంటే ఫ్రెండ్లీ పలకరింపు అంటారు, ఫ్రెండ్లీగా పలకరిస్తుంటారు. ఆ పలకరింపు ఒక బూత్ తో స్టార్ట్ అవుతుంది. అట్లా తయారయ్యేది. ఎందుకంటే వాడు మాట్లాడిండు, నేను మాట్లాడితే తప్పేముంది అని. తల్లిదండ్రుల మీద ఏదైనా మాట మాట్లాడినప్పుడు ఆ పళ్ళు రాలిపోయేటట్టు కోపం రావాలి, కొట్టాలి. నాతో మాట్లాడు, ఫ్రెండ్ అయితే నీకు ఫ్రెండ్, నీతో మాట్లాడుకోమని. తల్లిదండ్రుల దగ్గరికి ఎందుకు పోవడం తప్పు. తల్లిదండ్రుల దగ్గర పోవద్దు, నీ ఫ్రెండ్ నీ దగ్గరనే పెట్టుకో, అంతవరకే ఉండు. అంతేగాని తల్లిదండ్రుల దగ్గరికి, ఫ్యామిలీ దగ్గర రానియకు. ఎందుకంటే వీడు పెద్దగా అయినాక రేపు వీని కొడుకు కూడా అదే పరిస్థితి వస్తుంది. వాడు కూడా వన్ ఫ్రెండ్ తోటి వీడిని ఇంకా వేరే ఇంకా అడ్వాన్స్ గా అంటాడు. అప్పుడు ఆ పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వీడియో ఎట్లా ఉంటే వీని కొడుకు ఎట్లా ఉంటాడు కదా. అందుకోసమే పిల్లలు ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ లాగా ఉండండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా మీరు మాట్లాడుకోండి. మీ లాంగ్వేజ్, మీ కోడ్, మీది ఏదంతో మీరు ఎంజాయ్ చేయండి. బట్ తల్లిదండ్రులను, ఫ్యామిలీని తీసుకురానియకండి. వినేటోళ్ళకు, చుట్టుముట్టు వినేటోళ్ళకి చాలా గలీజ్గా ఉంటది. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఊరికనే ఇన్ఫర్టిలిటీ దాంట్లో పెట్టి తీసుకురాలే. తల్లి 9 నెలలు మోసి కష్టపడి ఎన్నో బాధలు పడి చావు బతుకుల మధ్యలో కంటారు, కానీ పెంచి పెద్ద చేస్తారు. తండ్రి నీకు ఎంత ప్రొటెక్టివ్గా ఉండి నేను ఇంత పెద్ద చేస్తాడు. అటువంటి వాళ్ళు నీకు దైవంతో సమానం. కాబట్టి నువ్వు దేవునికి మొక్కినా మొక్కకపోయినా పొద్దున్న లేచి వాళ్ళ కాళ్ళు వాళ్ళకి దండం పెట్టుకొని పో, అంత మంచిగా జరుగుతుంది. కానీ తల్లిదండ్రుల విషయంలో ఎవడైనా సరే వాళ్ళని ఏమైనా అంటే కొట్టేంత కోపం రావాలి. అంతేగాని వెనకేసుకొని మీ తల్లిదండ్రులు నీ నోటితోటే తిడుతుంటే వాడు కూడా తిడుతుంటాడు. సభ్యత కాదు, మంచిది కాదు. రేపు నీ కొడుకు కూడా, నీ ఫ్యూచర్, నీ పిల్లలు కూడా ఇట్నే తయారవుతారు. జాగ్రత్త, మార్చుకో. తల్లిదండ్రులు మీరు కూడా ఇటువంటి చెవులో పడ్డప్పుడు వీపులు విమానం మూత మోగి ఊకునేది ఏం లేదు. ఎందుకంటే వాని లైఫ్ ట్రీ, వాని ఫ్యామిలీ ట్రీ ఖరాబ్ అవుతుంది. వాని పిల్లలు కూడా రేపు పొద్దున ఇట్లే మాట్లాడతారు, ఇట్లే చేస్తారు, అట్లే పెరుగుతారు. ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఏ విధంగా ఉంటారు. అందుకోసమే పిల్లలు ఏ వయసులో చేయాల్సిన ఆ వయసులో అన్నీ చెయ్యాలి, ఆడుకోవాలి, ఫ్రెండ్ అన్నీ ఉండాలి. బట్ ఏంటంటే మనకు తల్లిదండ్రుల తర్వాతనే ఏదైనా తల్లిదండ్రుల తర్వాతనే ఏదైనా. దాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోండి. ఏమంటున్నా? జాగ్రత్త.